నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. చలికాలం మొదలైంది. శీతాకాలం ప్రారంభం కాగానే వచ్చే సీజనల్ పండ్లలో రేగు పండ్లు కూడా అతి ముఖ్యమైనవి. రేగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రేగి పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలిష్టంగా మారుతాయి. వీటిలో పొటాషియం, జింక్, మ్యాగ్నీస్, పరస్పర ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ సీజనల్ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి. రేగు పండ్లు రక్తహీనత నుంచి మనల్ని కాపాడతాయి. రక్తంలో చక్కెరను తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నందున రేగు పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. రోజువారి ఆహారంలో రేగు పండ్లను చేర్చడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. రేగి పండ్లు రోగ నిరోధక చర్య కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ నివారించడంలో సహాయపడుతుంది. రేగి పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. రేగి పండ్లు పేస్ట్ ను చర్మంపై పొయ్యడం వల్ల గాయం నయం కావడంతో పాటు చర్మం మృదువుగా ఉంటుంది. రేగులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలను ఉండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఆకలిని అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి రేగిపండు సహాయపడుతుంది. రేగి పండ్లను ముక్కలుగా చేసి తేనెలో నానబెట్టుకొని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్నవారు రేగు పండ్లను తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందుతారు. రేగిలో యాంటీ మైక్రోబాయిల్, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలను ఉండటం వలన ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇక అలాగే రేగి పండ్లను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులు రేగు పండ్లను తినకూడదని చెబుతున్నారు. రేగి పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నివారించడంలో సహాయపడతాయి. అయితే ఎక్కువ తింటేనే అసలు ముప్పు. రుచిగా ఉన్నాయని ఎక్కువ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులకు గురవుతాయి. ఇది డయాబెటిక్స్ పేషెంట్స్ కు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే రేగి పండ్లను తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే రేగి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియను మెరుగుపరుస్తోంది. అయితే రేగి పండ్లు ఎక్కువగా తింటే మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా అజీర్తి, కడుపుబ్బరం, నొప్పి, వాపు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే మీ సమస్యలు తీవ్రమై విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వీటిని మితంగా తినడం మేలు. ఇక చాలా మంది స్కిన్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి రేగు పండ్లు పడకపోవచ్చు. రేగి పండ్లు తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, మంట, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఒకవేళ తినాలనుకుంటే వైద్యుని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.